नमः श्री सरस्वती नमः श्री गुरुभ्यो नमः भक्तुलारा వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం మన ప్రాంగణంలో దేవాలయ ప్రాంగణంలో ఉన్న 5 దేవాలయాల్లో ప్రభాత పూజలు అయిన తర్వాత చెప్పుకున్నాం. ఇప్పుడే ప్రభాత పూజలు ముగిశాయి. ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇంతకుముందు మరి ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 283 అధ్యాయాలు పూర్తి చేసి 284వ అధ్యాయంలోని 22వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 23వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దేవ్యువాచ కిన్నామదానం నియమం తపోవా కుర్యామహం యేన పతిర్మమాద్య లభేత భాగం భగవాన్ చించో హ్యర్థం తథా భాగమధో తృతీయం. కైలాసంలో పార్వతి శివుడితో అంటుంది, నా పతి అచించుడు అయిన శంకరుడు యజ్ఞంలో అర్ధభాగం కానీ 3వ భాగం కానీ పొందడానికి నేను ఎటువంటి దానం చేయాలి, ఏ నియమం తపస్సు ఆచరించాలి. ఏవం బ్రువాణాం భగవన్ సపత్నీం ప్రహృష్టరూప క్షుభితామువాచ నవేత్సిమాం దేవి కృశోదరాంగి కిన్నామయుక్తం వచనం మఖేశే. ఇలా అంటున్న భార్యను చూసి శంకరుడు అన్నాడు, నువ్వు నన్ను తెలుసుకోలేకపోతున్నావు. యజ్ఞేశ్వరుడనైన నాతో ఎలా మాట్లాడాలో కూడా నీకు ఇప్పుడు తెలియడం లేదు. అహం విజానామి విశాల నేత్రే ధ్యానేన హీనా న విదంత్య సంతః తవాజ్యమోహేన చ శయేంద్రదేవా లోకస్త్రయ సర్వత ఏవ మూఢా. విశాలాక్షి, నాకు తెలుసు జ్ఞానం లేని మూఢులు నన్ను తెలుసుకోలేరు. నీతో పాటు ఇంద్రాదులు ముల్లోకాలు అందరూ కూడా మోహం చెందే ఉన్నారు. అందుకోసం నన్ను తెలుసుకోలేకపోతున్నారు. మామధ్వరే సంసితారహస్తువంతి రథంతరం సామగాశ్చోపగాంతి మాం బ్రాహ్మణ బ్రహ్మవిదో యజంతే మమాధ్వర్యవః కల్పయంతే చ భాగం. యజ్ఞంలో హోతలు స్తుతించేది నన్నే, సామగానం చేసేవాళ్ళు రథంతరం అనే సామతో నన్నే గానం చేసేది. బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు పూజించేది నన్నే. అలానే యజ్ఞ భాగం అధ్వర్యులు కల్పించేది నాకే. దేవ్యువాచ సుప్రాకృతోపి పురుషః సర్వః స్త్రీ జన సంసది స్థౌతి గర్వాయతే చాపే స్వమాత్మానాం న సంశయ. అప్పుడు పార్వతీదేవి అన్నది, పామరుడైన ప్రతి పురుషుడు స్త్రీల దగ్గర తను తాను గర్వంగా పొగుడుకుంటాడు. దాన్ని దెప్పిపొడుస్తుంది అనమాట. నువ్వు
నేను పెళ్ళాను కాబట్టి నా ముందు గొప్పలు చెప్తున్నావు నువ్వు అంటున్నది. డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ప్రతి పురుషుడు కూడా స్త్రీల దగ్గర తాను గర్వంగా పొగుడుకుంటూ ఉంటాడు. శ్రీ భగవాను వాచ నాత్మానం స్తోమి దేవేసి పశ్యమే తను మధ్యమే ఎం ప్రక్షామి విరారోహ్యే యాగాధ్యేవరవర్ణిని. వెంటనే భగవంతుడు అన్నాడు, దేవి నేను ఆత్మస్థుతి చేసుకోవటం లేదు, చూడు నన్ను ఇప్పుడు యాగం కోసం ఎవరిని సృష్టిస్తానో చూడు. ఇత్యుక్త్వా భగవాన్ పత్నీం ఉమాం ప్రాణైరపి ప్రియా సోస్సు జగద్భగవాన్ వక్త్రాత్ భూతం ఘోరం ప్రహర్షణం. ప్రాణాల కన్నా ప్రియమైన దేవితో ఇలా అని వెంటనే భగవంతుడు తన నోటి నుండి భయంకరమైన ఒక భూతాన్ని సృష్టించాడు. అది వారికి ఆనందం కలిగించింది. తము వాచాక్షిపముఖం దక్షస్యేతి మహేశ్వర తతో వక్త్రాద్ విముక్తేన సింహేనైకేన లీలయా దేవ్యా మన్యు వ్యవోహార్థం హతో దక్షస్య వైక్రదు. ఆ పురుషుడికి శంకరుడు దక్షుని యజ్ఞాన్ని వెంటనే నాశనం చేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు. శంకరుని ముఖం నుండి వెలువడిన సింహ పరాక్రముడు దేవి దుఃఖాన్ని పోగొట్టడానికి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. మన్యునాచ మహాభీమా మహాకాళీ మహేశ్వరి ఆత్మానః కర్మసాక్షిత్వే తేన సార్థం సహానుగా. అప్పుడు దేవి కోపం నుండి కూడా ఆయన నోటి నుంచి ఎలా ఈ మహాభూతం వెలువడిందో అమ్మవారి కోపం నుండి మహాకాళి ఆవిర్భవించిందట. తన పరాక్రమ ప్రకటన కోసం ఆ వీరపురుషుణ్ణి ఎవరైతే శివుడు సృష్టించాడో ఆ వీరపురుషుణ్ణి అనుసరించింది. దేవస్యానుమతం మత్వా ప్రణమ్య సరసా తథా ఆత్మా సదృశ శౌర్యాత్ బలరూప సమన్విత స ఏవ భగవాన్ క్రోధ ప్రతిరూప సమన్విత అనంతబల వీర్యస్య అనంతబల పౌరుష వీరభద్ర ఇతి ఖ్యాత దేవ్యా మన్యు ప్రమాదక. ఆ తర్వాత మహాదేవుడి ఎదురుగుండా తల వంచి నమస్కరించింది ఆ తల్లి. శౌర్యంలో తనతో సమానుడు బలము రూపము కలిగి క్రోధం రూపు దాల్చిన శంకరుడే అనంతబల పౌరుషాలతో వీరభద్రుడనే పేరుతో దేవి దుఃఖాన్ని తొలగించేవాడయ్యాడు. సోసృజద్రోమ కూపేభ్య రౌమ్నామ గణేశ్వరాన్ రుద్రతుల్యా గణ రౌద్ర రుద్రవీర్య పరాక్రమ. వీరభద్రుడు తన రోమ కోపాల నుండి రౌమ్యులనే గణనాయకుల్ని సృష్టించాడు. వీర్య పరాక్రమాలతో వాళ్ళు రుద్రునితో సమానులై రౌద్రులని పిలువబడుతున్నారు. తే నిపేతుస్తూర్ణం దక్ష యజ్ఞ విహింసయా భీమరూప మహాకాయ శతశోధసహస్రశ తథ కిలా కిలా శబ్ద ఆకాశం పూరయన్నివ. వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద శరీరాలతో భయంకరంగా వందలు వేలుగా దక్ష యజ్ఞ వినాశనం కోసం ఆకాశం అంతా నింపేస్తూ కిలకిలా శబ్దాలతో వచ్చిపడ్డారు. తేన శబ్దేన మహతా తస్తాత్ తత్రతి బౌకస పర్వతాశ్చ వైశీర్యంత చ కంపే చ సుందర మారుతాశ్చైవ ఘూర్ణంతే చుక్షుభే వృణాలయ. ఆ శబ్దంతో దేవతలంతా భయపడిపోయారు. పర్వతాలు బద్దలయ్యాయి, భూమి కంపించింది, తుఫాను గాలి వీచింది, సముద్రం క్షోభించిపోయింది. అగ్నయో నైవ దీప్యంతే నైవ దీప్యతే భాస్కర గ్రహానైవ ప్రకాశంతే నక్షత్రాన్ని న చంద్రమా ఋషయో న ప్రకాశంతే న దేవా న చ మానుష ఏవంతు తిమిరీభూత నిర్దహంచ నిర్దహంత్యపమానిత. అగ్నులు జ్వలించడం మానేశాయి. సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు వీళ్ళు ప్రకాశించడం మానేశారు. ఋషులు, దేవతలు, మానవులు తేజో విహీనులయ్యారు. ఇలా చీకటైపోతే రుద్రగణాల దహనకాండ మొదలుపెట్టారు. ప్రహరంత్యపరే ఘోరా యూపానుత్పాటయంతి చ ప్రమర్ధంతి తథా చాన్యే విమర్ధంతి తథా పరే. కొంతమంది సదస్సుల్ని వాళ్ళు కొడుతున్నారు కూడా. ఎవరు? ఆయన సృష్టించిన వాళ్ళు. కొందరు యూపస్తంభాలు పీకేస్తున్నారు. యూపస్తంభాలంటే యజ్ఞం కోసం ఏర్పరిచిన యజ్ఞవాటికలకు ఉండే స్తంభాలని యూపస్తంభాలు అంటారు. కొందరు మర్దిస్తున్నారు, కొందరు బద్దలు కొడుతున్నారు. అధావంతి ప్రధావంతి వాయువేగా మనోజివాచ్యున్యంతే యజ్ఞపాత్రాన్ని దివ్యాన్యాభరణాన్ని చ
వాయు మనోవేగాలతో కొందరు అటు ఇటు పరుగులు తీస్తున్నారు. యజ్ఞపాత్రలను దివ్యాభరణాలని నుగ్గు చేసేస్తున్నారు. విశీర్యమాణ దృశ్యంతే తారా ఇవన భస్తరే దివ్యాన్నపాన భక్షాణాన్ రాసే సర్వతోంబ. అలా తర్వాత పాత్రలు ఆభరణాలు ఇష్టం వచ్చినట్లు విసిరి పారేస్తున్నారు. అవి ఆకాశంలో నక్షత్రాల్లాగా కనిపిస్తున్నాయి. అన్నపాన భక్షాల రాసులు పర్వతాల్లాగా కనిపిస్తున్నాయి. క్షీర నజ్యోధ దృశ్యంతే కృతపాయసకర్ధమా దధిమండోదక దివ్య ఖండ శర్కర వాలుక. అక్కడ పాల నదులు, నెయ్యి పాయసాల బురదలు, పెరుగు మీగడల నీళ్లు, ఖండ శర్కరల ఇసుకలు కనిపిస్తున్నాయి. అన్నిటిని దొర్లిచ్చేశారన్నమాట. షట్ రసాన్ నివహంత్యేత కుడకుల్యా మనోరమా ఉచ్చావచాని మాంసాని భక్షాని విధాని చ. ఈ బెల్లపు నదుల్లో షడ్రసాలు ప్రవహిస్తున్నాయి. అందులోనే మాంసభక్షాలు, ఉచ్చనీచాలైన వివిధ పదార్థాలు ప్రవహిస్తున్నాయి. పానకానిచ దివ్యాని లేశచోషాని అని చ భుంజతే వివిధైర్వక్త్రై విలుపంచాక్షిపంతి చ. దివ్యమైన పానకాలు, లేహ్యాలు, చోషాలు, రుద్రగణాలు వివిధ ముఖాలతో తింటున్నారు. కొంతమంది విసిరి కొడుతున్నారు, కొంతమంది లాక్కుంటున్నారు. రుద్ర కోపోన్మహాకాయ కాలాగ్ని సదృశోమా శోభయన్ సుర సైన్యాన్ని భీషంత సమంతద. రుద్రుని కోపంతో ఆవిర్భవించిన ఆ మహాకాయులు అంటే పెద్ద శరీరం గలవాళ్ళు, ఆ రుద్రుని కోపంతో ఆవిర్భవించారు వాళ్ళు. వాళ్ళందరూ కూడాను కాలాగ్నితో సమానంగా దేవతల సైన్యాన్ని క్షోభింపజేస్తూ అంతటా భయపడుతున్నారు. రేపు మనం 48వ శ్లోకంలో కొనసాగిద్దాం. ఈ దక్ష యజ్ఞ వినాశనం, దక్ష యజ్ఞాన్ని వినాశనం చేయటం అనే ఘట్టం చాలా పెద్ద ఘట్టం ఇది భారతంలో. రేపు కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.